హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇంక అంతకన్నా ముందు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజైతే కానిష్ బాబు ఎలాగా ఇంట్లోనే ఉంటున్నాడు కదా అని చెప్పి ఇంకా అన్నం కూర రోజులా ఎందుకని ఈరోజైతే వెజిటబుల్ రైస్ అయితే చేసుకుంటున్నాను. దానికి కావాల్సినవి మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి. ఈరోజు ఏంటంటే నేను కొత్తిమీర పుదీనా అయితే డైరెక్ట్గా అందులో వేయట్లేదు. డైరెక్ట్గా వేస్తే నేను పక్కన తీసి పడేస్తున్నాను. ముఖ్యంగా కనిష్ బాబు అయితే తినడం లేదు. నేను ఎలాగ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇలాంటివన్నీ చేయడం అనమాట. ఈ కొత్తిమీరలు పుదీనాలు ఆకుకూరలు ఏవి నేను తిన్నాను. అందుకే ఈరోజు ఈ హెడేక్ కానీ ఆ నొప్పని ఈ నొప్పని అయితే ఇబ్బంది పడుతున్నాను. ఇంకా కనిష్ బాబుకి ఏంటంటే ఇప్పటి నుంచి అన్నీ తినిపించాలన్న ఉద్దేశంతో ఏంటంటే ఆకుల్లా కనిపిస్తే వాడు అలాగే తినట్లేదని చెప్పి నేను ఇలా పేస్ట్ అయితే చేస్తాను. ఇలా పేస్ట్ చేయాలని కూడా నాకు అంటే ఆ ఐడియా కూడా నాది కాదు. అక్క అయితే ఒకరోజు చేశారనమాట. ఇలా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసి బిర్యానీలో వేశారు. ఇంకా అక్కడ చూసి అయితే ఈరోజైతే నేను కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా అల్లం వెల్లుల్లి జీలకర్ర అయితే పేస్ట్ అయితే చేసి ఇలా అయితే వేశాను. ఇంక దీనివల్ల ఏంటంటే చిన్నదైనా సరే నోట్లోకి వెళ్తుంది కదా, అందుకని ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్ని రకాలు ఎన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే అంత హెల్త్కి మంచిదండి. ఇంకా మా కనీష్ బాబు అయితే ఇంకా చాలా గుడ్ బాయ్ అనమాట. లంచ్ బాక్స్కి అయితే నేను వంకాయ కూర పెడితే అదే తింటున్నాడు. ఏది పెడితే కొంచెం అయినా సరే ఏది పెడితే అదే తింటున్నాడు. ఇంతకుముందు అయితే అస్సలు తినేవాడు కాదు. ఇప్పుడైతే కొంచెం అలవాటు అయ్యింది తినడం. ఇక్కడైతే నేను చూసారు కదా అన్నీ అయితే వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. కొన్ని స్పైసెస్ అయితే నేను వేసుకోలేదండి, ఎందుకంటే వాడి కోసమే కొంచెం ఘాటు అది తగ్గించే వేసాను. ఓన్లీ బిర్యానీ పౌడర్ ఒక్కటే వేసుకున్నాను. ఇంకా ఏ పొడులు అయితే నేను మిక్స్ చేయలేదు. తర్వాత కసూరి మేతి కూడా వేసుకొని సాల్ట్ అయితే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి. గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అనమాట. నేనైతే కొంచెం రైస్ అయితే క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాను. ఎందుకు అంటారా, 2 పూటలకి ఇంకా నైట్కి కూడా ఇదే ఉంచేస్తామని. ఇంకా అందుకని అయితే కొంచెం ఎక్కువ రైసే తీసుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఉప్పు అయితే చూసుకోవాలి. సరిపడినంత ఉప్పు చూసుకొని పడితే ఇంకొంచెం అయితే వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను. ఇంకా పైన ఏంటంటే కొంచెం లెమన్ కూడా పిండుకుంటే పిండుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ పిండుతాను, కానీ ఈసారి అయితే పిండలేదు. లెమన్ పిండితే ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఒక 2 విజిల్స్కి మనం ఆఫ్ చేసేయాలండి. అలా అయితేనే కొంచెం పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత విజిల్ చల్లారాక మూత అయితే తీసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఎక్కువ మరీ డీప్గా కలుపుకోని అవసరం లేదు. లైట్గా కలుపుకుంటే ఇలా సరిపోతుంది. చూసారు కదండి, వేడి వేడిగా దీనికి రైతా వేసుకొని తింటే ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.